మనం చూసాం గురుగారు ఖైరతాబాద్ వినాయకుడు అంత సుందరమైన రూపాన్ని మలచడం కూడా ఒక అద్భుతమే. గారు చేయడము చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కానీ ఇంతకుముందు కూడా బిఫోర్ రాజేంద్ర గారు కూడా మనకి ఏంటంటే రంగారావు గారు అని సారథి స్టూడియోలో ఉన్న ఆయన చేస్తుండేవారు అనమాట. తర్వాత రాజేంద్ర గారు దేవాలయ శాఖ వారు వాళ్ళకి చెప్పడం వాళ్ళు చేయడం అని జరుగుతుంది. చాలా కష్టపడ్డారు. మొట్టమొదటిలో ఈ ధనం రావడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా చాలా కష్టపడేవారు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ వినాయకుడు కంటే విరాళాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అందులో అది ఒక పుణ్యభావంగా భావించేవారు ఇప్పుడున్న వాళ్ళు కూడా. అందులో వినాయకుడికి మనం ఏమైనా విరాళం ఇస్తే మనకు మంచి ఫలితం జరుగుతుంది అని ఏ రూపంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ఆ వినాయకుడిని నిలబెట్టాలని చేసే ప్రయత్నంలో ఇన్ని లక్షలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 50 లక్షల పైన మనకు ఇప్పుడు ఖర్చు కనబడుతుంది. దాన్ని కూడా అంత అద్భుతమైన అసలు ఆ భగవంతుడి రూపాన్ని ఇచ్చింది ఆయన. ఇందాక మనం మాట్లాడడం టీవీలో కూడా కనబడారు కదా. సో ఇలాంటి వ్యక్తులు ఆ స్వరూపాన్ని మనకి ఏ విధంగా భగవత్ స్వరూపాన్ని మారుస్తూ చక్కగా కావాల్సిన రూపాలు, ఎన్నో రకాల వినాయకులు, ఎన్నో రకాల రూపాలు మనం చేస్తున్నాడు. కాబట్టి నిజంగా భగవత్ స్వరూపమే మనం భావించాలి ఆయన్ని. చక్కగా వినాయకుడిని చేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కలిసి దానికి నిత్యం చేసే పూజల వలన దానిలో ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో ఆ స్వామివారి యొక్క తత్వం ఏంటో ఏదైతే పెరుగుతుంది. కాబట్టి అక్కడ నుండి నిమజ్జనం వరకు ఎంత భక్తిభావం చేస్తే దాని ఫలితం అనేది కనబడుతుంది. ఒక్కొక్కరికి ఒక పని అన్నది భగవంతుడు చెప్తాను. దాన్నే యజ్ఞం అంటారు అనమాట. అంటే యజ్ఞం అంటే కొంచెం విశేషంగా మీకు చెప్తాను. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఏదో యజ్ఞం చేయడం అన్నా, హోమం చేయడం అంట ఏదో పంతులు గారు చేసేస్తున్నారు మనకు ఫలితం వస్తుంది అనుకుంటారు. ఇది ఎట్లా కాదు. పూర్వం రాజుల కాలంలో ఏముండేదంటే, అంటే మనం వెనకాలకు వెళ్దాము. రాజుల కాలం అనుకోండి, రామాయణం అనుకోండి, మహాభారతం అనుకోండి, లేకపోతే దేవతల యొక్క కాలం అనుకోండి, ఏదైనా అనుకోండి. ఒక యజ్ఞం చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆ యజ్ఞానికి రక్షించేవాడు రాజు అయి ఉండేవాడు అనమాట. మన రామాయణంలో కనబడుతుంది, రాముడు వెళ్ళి రక్షిస్తున్నట్టు కనబడుతుంది. ఆ యజ్ఞంలోని మంత్రోత్తరం చేసేవాడు బ్రాహ్మణుడు అనేవారు అన్నమాట. అదేవిధంగా యజ్ఞానికి కావాల్సిన సామాన్లను ఇచ్చేవాడు ఒక వైశ్యుడు అనేవారట. యజ్ఞశాలను తయారు చేసి ఏ విధంగా శిల్పి అంటే 4వ వర్ణం వాడు యజ్ఞశాలను తయారు చేసేవాడట. అలా ఈ నలుగురు కలిస్తేనే అందులో అవిసి వేసిన తర్వాత ఆ భగవంతుడికి వెళ్ళేదట. అంటే 4 వర్ణాల వాళ్ళు కలిస్తేనే యజ్ఞఫలం అనేది ఉండేదంట. ఎంత చక్కగా చెప్పారు పూర్వకాలం చెప్పండి. ఇప్పుడు కూడా ఈ ఖైరతాబాద్ వినాయకుడు మనం చూస్తే 4 రకాలైన వర్ణాల వారు, 4 ప్రదేశాలకు వచ్చిన వ్యక్తులు, అదేవిధంగా 4 రకాలైన కులాల వారు, అన్ని రకాల వాళ్ళు వచ్చి చక్కగా దానికి ఒక రూపాన్ని తీసుకుని వస్తే అదొక యజ్ఞంలా భావిస్తామట. సో ఆ వినాయకుడు ఎవరో ఒక యజ్ఞస్వరూపుడు ఆయన. అటువంటి యజ్ఞస్వరూపుడి యొక్క దర్శనాన్ని మనం చేసుకోవడం ప్రయత్నం చేస్తే, అంటే ఇంతమంది ప్రయత్నం చేస్తే ఒక స్వరూపం వచ్చింది. ఆ యజ్ఞస్వరూపుడైన ఆ వినాయకుడిని ఎప్పుడైతే మనం దర్శనం చేసుకుంటాం మహా అద్భుతం. చేత ప్రతి ఒక్కరూ ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం మనం ప్రయత్నం చేయగలిగితే దాని ఫలితం కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈరోజు రాజేంద్ర గారు రూపాన్ని ఇచ్చారు, దానికి కావాల్సిన మెటీరియల్ ఒకరు ఇచ్చారు, దానాలు కొంతమంది ఇచ్చారు. అంటే ఒక్కొక్కరు ఒక రూపంలో ఒక యజ్ఞంలాగా కష్టపడ్డారు అనమాట. అటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ వినాయకుడిని దర్శనం చేసుకుంటే ఖైరతాబాద్లో ఈరోజు సాయంకాలం 6 గంటల వరకు ఉంటారని చెప్తున్నారు. ఆ తర్వాత నిమజ్జనానికి బయలుదేరుతుందని చెప్తున్నారు. కాబట్టి 6 గంటల వరకు చక్కగా అందరూ దర్శనం చేసుకుని ఆ యొక్క తత్వాన్ని తెలుసుకొని, గణపతి తత్వాన్ని తెలుసుకుని, మన హైదరాబాద్ వాస్తు విద్యలే కాదు, తెలంగాణ వాస్తు విద్యలే కాదు, ఆంధ్ర వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలామంది ఎంజాయ్ చేస్తున్నట్టుగా మాకు కనబడుతుంది. కాబట్టి అందరూ ఆ తత్వాన్ని తెలుసుకుని గణపతి తత్వాన్ని జయ జయ గణేష అని అనుకుంటూ మంత్రసాధన చేసుకుంటూ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా వచ్చే సంవత్సరం నుండి ఈ హైట్ ఉండదు ఆయన అంటున్నారు. కానీ హైట్తో మనకు సంబంధం లేదు, తత్వంతో సంబంధం. అదేవిధంగా వినాయకుడి రూపంతో సంబంధం కాదు, మంత్రంతో మనకు సంబంధం. అదేవిధంగా వినాయకుడి యొక్క అలంకరణతో మన సంబంధం కాదు, ఆయన యొక్క అలంకరణలో ఉన్న విశిష్టత మనం తెలుసుకుంటూ మనం ముందు వెళ్ళడంలో ఒక తత్వం ఉంది కూడా. ఈ విధంగా వినాయకుడి యొక్క తత్వాన్ని పూర్తిగా తెలుసుకుని ఈ రోజు నుండి పిల్లలందరూ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర అందరూ తెలుసుకుంటూ ఎప్పుడైతే ఆ మంత్ర సాధన రోజు చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే వాళ్ళందరికీ ఆ ఖైరతాబాద్ వినాయకుడనే కాదు అన్ని వినాయకుల నుండి కూడా అన్ని రకాల రాజయోగాలు వస్తాయని చెప్తాను. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం, కుటుంబ వ్యవహారిక ప్రశాంతత కోసం, జ్యోతిష, వైదిక, శాస్త్రీయ పరిష్కారాలకై సంప్రదించండి. మంతా సూర్యనారాయణ శర్మ, చిత్రపురి కాలనీ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ 8885559147.